నమస్తే అండి, మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్. విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే తెలంగాణలో కుల సంఘాలు అండి. తెలంగాణలో కుల సంఘాలు ఈ ఏరియా నుంచి మనకు కంపల్సరీ ఒక బిట్ రావడం జరుగుతుంది. కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వారికి కంపల్సరీ ఈ ఏరియా నుంచి ఒక మార్కు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఏరియా మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలండి. అయితే ఈ ఏరియాని ఎలా అడగడం జరుగుతుందంటే జతపరచుడు అడగడం జరుగుతుందండి. 4 కుల సంఘాలు ఇచ్చి దీన్ని స్థాపించింది ఎవరు అని అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ ఏరియా మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి, సులభంగా ఒక మార్కు సాధించవచ్చండి. అయితే చూద్దామండి. ఫస్ట్ రెడ్డి కుల సంఘం అండి. రెడ్డి కుల సంఘం దీనిని 1918వ సంవత్సరంలో రాజబహదూర్ వెంకట్రామరెడ్డి మరియు కేవీ రంగారెడ్డి ఏర్పాటు చేయడం జరిగిందండి. రెడ్డి సంఘం దీన్ని 1918వ సంవత్సరంలో రాజబహదూర్ వెంకట్రామరెడ్డి, కేవీ రంగారెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాజబహదూర్ వెంకట్రామరెడ్డి అనేవాడు హైదరాబాద్ రాజ్యంలో మొట్టమొదటి కోత్వాలండి. అంటే ఈయన చేసిన పనికాలం చూసినట్టయితే 1921 నుంచి 1934 వరకు ఈయన హైదరాబాద్ రాజ్యంలో కోత్వాలుగా పనిచేయడము జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. రాజబహదూర్ వెంకట్రామరెడ్డి హైదరాబాద్ రాజ్యంలో మొట్టమొదటి కోత్వాలండి. ఇతడు 1921 నుంచి 1934 వరకు పనిచేయడం జరిగింది. ఇంకా రెండో కుల సంఘం చూసినట్టయితే యాదవ సంఘం అండి. యాదవ సంఘం దీనిని 1920 సంవత్సరంలో సీతారామయ్య యాదవ్ ఏర్పాటు చేశాడండి. యాదవ సంఘాన్ని దీనిని 1920 సంవత్సరంలో సీతారామయ్య యాదవ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇంకా మూడో కుల సంఘాన్ని చూసినట్టయితే ముదిరాజు కుల సంఘం అండి. ముదిరాజు కుల సంఘం దీనిని 1922 సంవత్సరంలో రామకృష్ణ ఏర్పాటు చేశాడండి. ముదిరాజ్ సంఘాన్ని 1922 సంవత్సరంలో రామకృష్ణ ఏర్పాటు చేశాడండి. ఇంకా నాలుగో చూసినట్టయితే గౌడ సంఘం అండి. గౌడ సంఘం దీన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే చీరాగు వీరన్న అండి. గౌడ సంఘాన్ని చీరాగు వీరన్న 1925 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే పద్మశాలి సంఘం అండి. పద్మశాలి కుల సంఘం అండి. దీనిని ఏర్పాటు చేసింది ఎవరంటే మాటేటి పాపయ్య అండి. పద్మశాలి కుల సంఘం దీన్ని ఏర్పాటు చేసింది మాటేటి పాపయ్య 1929 సంవత్సరంలో ఏర్పాటు చేశాడండి. ఇతడు మహతుర్బా మగ్గం పన్ను అండి. మాటేటి పాపయ్య చేసింది ఏంటంటే మహతుర్బా మగ్గం పన్ను చేశాడండి. ఇకపోతే మున్నూరు కాపు అండి. మున్నూరు కాపు సంఘం దీన్ని ఏర్పాటు చేసింది బొజ్జం నరసింహలు అండి. మున్నూరు కాపు బొజ్జ నరసింహలు ఏర్పాటు చేశాడు 1922 సంవత్సరంలో అండి. ఈ బొజ్జ నరసింహలు రాసిన పుస్తకం ఏంటంటే మున్నూరు కులాభ్యుదయ పుస్తక రచయిత అండి. ఈయన బొజ్జ నరసింహులు మున్నూరు కులాభ్యుదయ పుస్తక రచయిత మన బొజ్జ నరసింహులు అండి. ఇకపోతే వైశ్య యువజన సంఘం అండి. వైశ్య యువజన సంఘం దీన్ని 1939 సంవత్సరంలో కేసీ గుప్తా ఏర్పాటు చేశాడండి. వైశ్య యువజన సంఘం దీన్ని 1939 సంవత్సరంలో కేసీ గుప్తా ఏర్పాటు చేశాడండి. ఇకపోతే కటిక సంఘం అండి. కటిక సంఘం 1945 సంవత్సరంలో ఏర్పాటు చేశారండి. కటిక సంఘాన్ని 1945 సంవత్సరంలో ఏర్పాటు చేశారండి. ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ముందు వీడియోల రూపంలోకి ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులలో చాలా సమాచారాన్ని, ఎక్కువ సమాచారాన్ని గ్రహించి మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా వీడియోలు నచ్చకుంటే డిస్లైక్ చేయండి. ఇంకా ఏమైనా సమాచారం ఉంటే నేను మీ ముందుకు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఓకే అండి.